అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ స్థలానికి ఓయూ విద్యార్థులు వెళ్లారు. ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణకు వెళ్లిన విద్యార్థులకు చుక్కెదురైంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను స్థానికులు అడ్డుకున్నారు. చింతూరులో మావోయిస్టుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అల్లూరి సీతారాము జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ స్థలానికి ఓయూ విద్యార్థులు వెళ్లారు. ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణకు వెళ్లిన విద్యార్థులకు చుక్కెదురైంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను స్థానికులు అడ్డుకున్నారు. చింతూరులో మావోయిస్టుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ప్రతాప్ మ్యూట్ లో ఉంది, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ స్థలానికి ఓయూ విద్యార్థులు వెళ్లారు. అయితే ఆ ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్లిన అక్కడ విద్యార్థులకైతే చుక్కెదురైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, శాలిని, అల్లూరు జిల్లా చిత్తూరు డివిజన్ పరిధిలోని మారేడుమిల్లిలో హిడ్బాతో పాటు 13 మందిని ఎన్కౌంటర్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసేందుకు గాను యోయూ విద్యార్థులు, అదేవిధంగా కాకతీయ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతమైనటువంటి హిడ్బా ఎన్కౌంటర్ ప్రాంతానికి సందర్శించేందుకు వెళుతుండగా అక్కడ ఉన్న గ్రామస్తులు వీరిని అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో చింతూరు పోలీసులు ఈ విద్యార్థులందరినీ అదుపులోకి తీసుకుని పోలీసులకు తరలించారు. అయితే అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ప్లే కార్డులతో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ మావోయిస్టులు మాకొద్దు అంటూ ప్లే కార్డులు ప్రదర్శించి వారిని మావోయిస్టులకి దూరంగా ఉండాలని చెప్పేసి వీళ్ళంతా కూడా గ్రామస్తులు కూడా ఐక్యమత్యంగా నిరసన చేస్తున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. అయితే విద్యార్థులు మాత్రం ముందుగానే మేము బహిరంగ లేఖ రాసి ఆ తర్వాత మాత్రమే నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఇక్కడికి వచ్చామని, పోలీసులను తమను అడ్డుకోవడం సరికాదని ఇక్కడ ఉన్న విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులు మావోయిస్టుల దిష్టి బొమ్మలు తగలేసిన దృశ్యాలు కూడా ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. ప్రతాప్, అలాగే మరి ఈ నిజ నిర్ధారణకు వెళ్లిన విద్యార్థులు ఏమంటున్నారు దీనిపై? అక్కడ విద్యార్థులందరూ కూడా ముందుగానే బహిరంగంగా లెటర్ రాశాము డిఐజీకి, అలాగే మావోయిస్టు పార్టీలకు కూడా మేము లేఖ రాశామని, అయితే మమ్మల్ని ఎదుర్కోవడంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని, లోపలికి రానివ్వకుండా మా దగ్గర ఉన్న ఆధార్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు చూపించాలంటూ మమ్మల్ని నిర్బంధం చేశారని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. శాలిని, మరి పోలీసులు ఎందుకు అలా చేస్తున్నారు ప్రతాప్? అంటే వీళ్ళు ఆల్రెడీ మేము లేఖ రాసాము, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని కూడా చెప్తున్నారు కదా విద్యార్థులు. అయితే ఇంకా కూంబింగ్ జరుగుతుందని, లోపలికి ఎవరు వెళ్ళకూడదని, నక్సలైట్లు తిరిగే ప్రాంతాల్లోకి విద్యార్థులు వచ్చినట్లయితే అవాంఛనీయమైన సంఘటనలు జరిగే అవకాశం ఉందని అటు గ్రామస్తులు ఇటు పోలీసులు చెబుతున్నా ఇక్కడికి విద్యార్థులు లోపల ప్రవేశించేందుకు సంసిద్ధంగా ఉండడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.